నమస్తే, మీరు చూస్తున్నారు గోదావరి రైతుబడి. నా పేరు చంద్రమౌళి. ఈరోజు నేను పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో అయితే ఉన్నాం. వైష్ణా నది పరివాహక ప్రాంతమైన లంక పొలాల్లో అయితే మనం ఉన్నాం. అరెకరం విస్తీర్ణంలో గోరుచిక్కుడు సాగు చేస్తున్న రైతు కంటచెట్టి దుర్గారావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అరెకరం విస్తీర్ణంలో గోరుచిక్కుడు సాగు ఎన్ని రోజులకి దిగుబడి తీయచ్చు, ఎంత విత్తనం అయితే విత్తాలి, దిగుబడి తీసుకునే టైంకి ఎన్ని రోజులు సమయం పడుతుంది, పెట్టుబడి ఎంత అవుతుంది, ప్రస్తుత ధరలు ఎట్లా ఉన్నాయి అనే సమగ్ర సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అంతకన్నా ముందు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గోదావరి రైతుబడికి సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్కారం దుర్గారావు గారు, మీరు ఎంత విస్తీర్ణంలో గోరుచిక్కుడు సాగు చేస్తున్నారు? 50 సెంట్లు, అంటే ఒక అరెకరం. ఇప్పుడు ఇది ఇంతకు ముందు పంట ఏం వేశారు? ఇంతకుముందు మొక్కజొన్న తీసేసిన తర్వాత ఇది వేశారు. ముంపు పొలాలు కదా, సుమారుగా సంవత్సరం అంతా మీరు వ్యవసాయం చేయడానికి అయితే ఉండదు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ దీంట్లో వ్యవసాయం చేయడానికి వీలవుద్ది? నవంబర్ నెల నుంచి జూలై నెల దాకా. అక్కడి నుంచి ఇంకా మనం అది ముప్పు ప్రాంతం కాబట్టి ఎక్కువ ఛాన్స్ అయితే లేదు. దిగువై ప్రాంతాలన్నీ మునిగితాయి, కొంచెం మెరక ఇలాంటి వాటిలో కొంచెం గోదావరి భద్రాచలం ఎన్ని అడుగులు దాకా వస్తే 56 అడుగులు వస్తే మునిగిపోద్ది. అంటే ఒక 40 అడుగులు వస్తే మనం ఈ మెట్ట ప్రాంతం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఈ అరెకరంలో గోరుచిక్కుడు సాగు చేస్తున్నారు కదా, ముందుగా చేను ఎలా సిద్ధం చేసుకోవాలి? చేను దుక్కు దున్నేసి 100 లీటర్ కొట్టించాం. 100 లీటర్ తర్వాత ఒక పాలు గొట్లు వేయడం, నీరు పెట్టడం, తర్వాత దుక్కి తర్వాత నీరు పెడతాం. సాలు కొట్టి 100 లీటర్ కొట్టి తర్వాత మళ్ళీ నీరు పెట్టుకుని దుక్కు దున్ని మళ్ళీ దుక్కు పొద్దునకి వచ్చాక దున్ని కంప కట్టి విత్తనాలు తెచ్చుకుని అరెకరం విస్తీర్ణంలో మనం విత్తడానికి ఎంత విత్తనం పడుతుంది? కేజీన్నర. అంటే దూరం ఎట్లా పెట్టుకుంటారు? మొక్కకి దూరం గాలి మొక్క అరడుగు, సాలుకి మధ్య 2 అడుగులు. అంటే ఇప్పుడు విత్తన కాడి నుంచి ఎన్ని రోజులకి ఇది మన దిగుబడి తీయచ్చు? 45 రోజులు. విత్తన కాడి నుంచి 45 రోజులకి దిగుబడి వస్తుంది. ఏ కాలంలో ఈ పంటని మీరు ఎక్కువ? 45 రోజులు కానీ 50 రోజులు కానీ పట్టచ్చు. ఈ లోపు వర్షం కింద పడితే మళ్ళీ కాపుకి సరిగ్గా రాదు. ఇంకో 10 రోజులు అన్న టైం పట్టచ్చు, కాయకపోవచ్చు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కువ ఒరుపుగా ఉంటేనే గోరుచిక్కుడు పంట బాగుంటది, అంటే బాగా వస్తుంది, దిగుబడి బాగా వస్తుంది. ఇప్పుడు మీరు ఎదిగి పంట పెంచే క్రమంలో దిగుబడి తీసుకునే వరకు ఎన్ని దఫాలుగా దీనికి ఎరువులు ఇవ్వాల్సి వస్తాయి? అరెకరానికి ఎంత ఎరువులు ఇవ్వాల్సి వస్తుంది? ఒకసారి తడిసినప్పుడు ఎరువు ఒకసారి ఎక్కువ ముందు ఎరువు వేయకూడదు. ఇది కొంచెం బలమైన చేయను అయితే ఎరువు కూడా పెట్టకపోయినా పర్లేదు. చేయాలంటే ఈ బలం తొక్కి చేయాలంటే కొద్ది ఎరువు వేసి అంటే ఒక అరెకరానికి ఏంటి ఏం వాడతారు? ఎరువు ఏం వాడుతుంది? యూరియా అయితే సరిపోద్ది. అంటే ఏం ప్రోటీన్స్ ఏమి ఇవ్వకలేదు, ఇస్తే మళ్ళీ బలం పెరగడం వల్ల కాయ తక్కువ పెడతారు రైతు. ఓకే, అంటే ఇప్పుడు దీనికి పురుగు మందులు చేసి అవసరం ఏమైనా ఉంటుందా? ప్రధానంగా దీనికి తెగుళ్ళు ఏమొస్తాయి? దీనికి తెగుళ్ళు ఈ చిగురు ఆకులు రాకుండా కాళ్ళలాగా వస్తాయి కదా, రకాల మందులు కొట్టుకోవడం. పచ్చ పురుగు నివారణకి మీరు ఏం వాడతారు? నేను పితోరియా వాడతాను. పితోరియా అయితే 2 రకాల పురుగు, ఇంకా 3 రకాలు ఉన్నాయి కదా, భయం మీకు వీళ్ళని బట్టి మీ వెసులుబాటుని బట్టి కొడతారు, దాన్ని బట్టి కొడతారు. ఇప్పుడు వరకు పంట విత్తిన కాడి నుంచి మీరు ఎన్ని క్వింటాలు కటింగ్ అయితే తీసుకున్నారు? అప్పుడు వరకు 10 క్వింటాల వరకు తీసుకున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ పంటను కొనసాగించవచ్చు? నెల దాకా నెల పంట. అదే 45 రోజులకి కాపుకి వస్తుంది. 3 నెలలు మన దిగుబడి. సుమారుగా మీ లెక్కల ఇప్పుడు 10 క్వింటాల వరకు తీసుకున్నారు.
10 క్వింటాల అనంతరం ఇంకా ఎంత దిగుబడి తీసే అవకాశం ఉంది? ఇంకో 10 క్వింటాల దాకా తీయచ్చు. బాగుందా? ఇంకా 10 క్వింటాల దాకా తీయచ్చు. ప్రస్తుతం మార్కెట్ ధర ఎట్లా ఉంది? ప్రస్తుతం రేటు బాగా ఎట్లా ఉంది? కేజీ కిలో ఎంత మార్కెట్ ధర? 25 రూపాయలు, 30 రూపాయలు. సుమారుగా అంటే 2 టన్నులు అరెకరానికి మీరు చెప్పి లెక్కన 2 టన్నులు తక్కువ 2 టన్నులు తీసుకోవచ్చు. ఆ పైన ఏమైనా తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఆ పైన ఇంకా పెద్ద ఉండవు, లైట్ ఉంటాయి. ఏదన్నా మనకి 50 కేజీలు అట్లా. మళ్ళీ కోతకు తగ్గితే ఉంటాయి కదా. దీని 3 కోపలు, 3 తపాలు వస్తుంది. కోత 10 క్వింటాలు అయినా ఇంకా తర్వాత ఇంచుమించు ఒక 2 టన్నులు లెక్కేసుకోవచ్చు. వచ్చిన ధర అయితే 20 నుంచి 25 రూపాయలు అయితే మార్కెట్ ధర పలుకుతుంది. అంటే 20,000 రూపాయలు, 50,000 రూపాయల వరకు ఆదాయం రావచ్చు. దీనికి విత్తిన దగ్గర నుంచి మీరు కోత తీసుకునే వరకు ఎంత పెట్టుబడి పెట్టవలసి వస్తుంది? 20,000 పెట్టాలి. 20,000 పెట్టాలి. నీటి తొడులకైతే, కూలి పనులకైతే, మీరు కటింగ్ కోతలు అయితే కనుక అన్నిటికి 20,000 రూపాయలు. రేటు 25-30 రూపాయలు ఉంటే ఒక 40,000, 50,000 నుంచి 60,000 రూపాయల వరకు లాభం. 10 ఉంటే మనకి పెద్ద. అంటే మీరు మీ పంట అనుభవంలో తక్కువ రేట్ ఏం చూసారు, ఎక్కువ రేట్ ఏం చూసారు? తక్కువ రేట్ అంటే ఈ సంవత్సరం తక్కువ రేట్ ఏమీ లేదు. నీరుడు అయితే 10 రూపాయలు, 15 రూపాయలు కిలో, 10 రూపాయలు. అప్పుడు అయితే పెట్టుబడి కూడా పెట్టుబడి చేయబడి. ఇప్పుడు ఆ 10 రూపాయల రేట్లు అయితే గిట్టుబాటు అయితే కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ ధర బాగానే ఉంది కదా, 25 రూపాయలు, 30 రూపాయలు ఉంది కాబట్టి పర్లేదు, ఆదాయం తీయచ్చు. అంటే అరెకరానికి 20,000 రూపాయలు పోయినా 30,000 రూపాయలు అయితే తీయచ్చు. అదే 10 రూపాయలు, 15 రూపాయలు అంటే మీ కష్టం పోను, ఇంకా ఏం డబ్బులు కూడా రావు. ఇది రైతు దుర్గారావు గోరుచిక్కుడు సాగు విషయంలో చెప్పిన వివరాలు. అరెకరం విస్తీర్ణంలో 20,000 రూపాయల వరకు పెట్టుబడి పెడితే కనుక ఇప్పుడు ప్రస్తుత ధర 25 నుంచి 30 రూపాయల కేజీ ధర ఉందని చెప్తున్నారు. అరెకరం విస్తీర్ణంలో 2 టన్నుల వరకు, కనీసం 2 టన్నుల వరకు దిగుబడి తీయచ్చని, ఈ ధరలు ఉంటే కనుక 50 నుంచి 60,000 రూపాయలు ఆదాయం తీయచ్చని, పెట్టుబడి పోను 20,000 పెట్టుబడి పోను 40,000 రూపాయలు ఆదాయం తీయచ్చని, వర్షాకాలం అయితే ఈ పంట దిగుబడి రాదని, కేవలం ఈ వేసంగి సీజన్లోనే గోరుచిక్కుడికి అనుకూలమైన రోజులని చెప్పి దుర్గారావు గారు అంటున్నారు.